హలో అండి. చాలా డేస్‌కి అయితే నా ఫేవరెట్ ఫుడ్ అయితే తింటున్నా. ఏంటో తెలుసు కదా! మీకు చూస్తేనే తెలిసిపోయి ఉంటది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. రాగి సంగటి, పల్లీల చట్నీ, ఇంకా వచ్చేసి చిక్కుడుగాయ తాలింపు అనమాట. చిక్కుడుగాయల్లో గింజలున్నవి బాగా ముదిరినేటివి. అసలు చిక్కుడుగాయల్లో గింజలు ఉండి కొద్దిగా ఇలాగా కొద్దిగా గింజలుండి వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటది. ఎక్సలెంట్ ఉంటది. అయితే మీకు ఒక గుడ్ న్యూస్, మీకు కాదులెండి నాకే. ఏంటనుకుంటున్నారా? నేనైతే అమ్మమ్మనయిపోయాను. మా పాపకైతే బాబు పుట్టాడండి నిన్ననే. అల్హమ్దులిల్లా ఇద్దరైతే బాబు, పాప ఇద్దరైతే క్షేమంగా ఉన్నారు. నార్మల్ డెలివరీ అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి పచ్చడికి ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్, టమాటాలు, చింతపండు వేసుకొని ఆయిల్ వేసుకొని లైట్‌గా వేయాలి ఆయిలు. ఫ్రై చేసుకోవాలి. అంతే, అన్నీ చల్లార్చుకోవాలి. ఇక్కడ చూడండి రైస్ అయితే కడిగి నానబెట్టేసాను. చిక్కుడుకాయలు కూడా ఒలిచి పక్కన పెట్టేసాననమాట కడిగి. ఇప్పుడు ఒక చెరవలోకి చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఒక చెరవలోకి రైస్ తీసుకుంటున్నాననమాట రాగి సంగటి కోసం. చాలామంది రాగి సంగటి ఎలా చేస్తావో చూపించండి అక్క అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఒక గ్లాస్ బియ్యం అయితే 5 గ్లాసులు వాటర్ వేయాలండి. నేనైతే కొలవననమాట, అందాజుగా వేస్తాను. నేను చెరవలో రైస్ తీసుకొని ఉప్పు వేసేసి ఫుల్‌గా అయితే వాటర్ తీసుకొని ఉడికించుకున్నాననమాట మెత్తగా. ఇక్కడైతే పచ్చడికి అయితే మిక్సీకి వేస్తున్నాను. రోటిలో దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కగా అయితే నేను పల్లీలను అయితే ఉప్పు, పల్లీలు వేసి మిక్సీ పట్టేసి పక్కకు తీసుకొని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ ఉంటుంది కదా, చింతపండు అది కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పల్లీల పొడి పైన వేసాను అనమాట. ఇలా వేయడం వల్ల బాగా సమంగా మిక్స్ అవుతుందన్నమాట. మరీ మెత్తగా పట్టద్దు మనం మిక్సీ, ఓన్లీ బరకగా పట్టుకోవాలి. తర్వాత అయితే పచ్చి ఎర్రగడ్డ కూడా వేసాను నేను. చాలా బాగుంటుంది పచ్చళ్ళేకి. పచ్చి ఎర్రగడ్డ చాలా బాగుంటుంది. అది కూడా వేసి ఒక్కసారి అలా బ్లెండ్ చేసి ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. చూసారా, ఇలాగా మెత్తగా పేస్ట్ చేస్తే బాగుండదండి పచ్చడి. తర్వాత చిక్కుడుకాయల్లో ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకొని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనం పెట్టుకొని ఆనియన్, కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్ ఉన్న ఎండుమిర్చి ఉన్న ఏదైనా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ చిక్కుడుకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులో నేను ఒక్క ముక్క దంచిన తెల్లగడ్డ, కొబ్బరి పొడి, ఎండుమిర్చి, కొబ్బరి మిక్సీ పట్టుకున్న పౌడరు, ఇంకా వచ్చేసి పుట్నాల పప్పుల పొడి కూడా వేసాను అనమాట. బాగా ఫ్రై చేసుకుంటే మనకైతే చిక్కుడుకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇందులో పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. తర్వాత ఇక్కడ చూడండి రాగి సంగటికి రైస్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. రాగి పిండి వేసేసి కొద్దిసేపు దమ్లో పెట్టేస్తే మనము సంగటికి కలుపుకునేటప్పుడు మొత్తం బాగా మిక్స్ అవుతుంది అనమాట, ఉండలు లేకుండా. అంతేనండి, బాగా మెత్త కలిసేలా కలుపుకొని ముద్ద చేసుకుంటే మనకైతే రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి రాగి సంగటి పైన నెయ్యి వేసుకొని, చెనిగ్గింజల పచ్చడి వేసుకొని, తాలింపు వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.